వాస్తవంగా ఆహ్, ఇప్పటికే బ్రిటన్‌లో ఉన్నటువంటి 11 నగరాల మేయర్‌లు ముస్లిమ్సే. పాకిస్తాన్ నుండి అక్కడికెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు, బంగ్లాదేశ్ నుండి అక్కడికెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు, ఇట్లాగా. కామన్‌వెల్త్ దేశాలు అంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేత పరిపాలించబడినటువంటి దేశాల వాళ్ళు బ్రిటన్ వెళ్తే గనక వాళ్ళు అక్కడ ఆటోమేటిక్‌గా ఓటేసే అర్హత సాధిస్తారు స్థానిక సంస్థల్లో. ఆ కారణంగా అక్కడ గెలుస్తా వచ్చారు. అలాగ వెళ్లి సెటిల్ అయినటువంటి వాళ్ళ పిల్లలకి ఆ దేశపు పౌరసత్వం వచ్చింది. ఆ దేశపు ఓటు హక్కు వచ్చింది. ఇప్పుడు ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు ఆళ్ళు ఎన్నుకోవచ్చు. దాదాపు 30, 40 ఏళ్ల నుండి ఇట్లాగా ఆఫ్ఘనిస్తాన్ గావచ్చు, తర్వాత బర్మా గావచ్చు, బంగ్లాదేశ్ నుంచి గావచ్చు, పాకిస్తాన్ నుంచి గావచ్చు, ఇలా వెళ్లి సెటిల్ అయినటువంటి వాళ్ళు అత్యధికులు పాకిస్తానోళ్ళు. వీళ్ళు దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బ్రిటన్ ఎళ్తానే ఉన్నారు. అక్కడ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అక్కడ ఇస్లామిక్ రాజ్యం కావాలని కోరుకుంటే ఇప్పటికే షరియా చట్టాల కథ నడుస్తుంది. లవ్ జిహాద్ ఇష్యూ నడుస్తుంది. తాజాగా జరిగిన పరిణామం ఏంటయ్యా అంటే లేబర్ పార్టీ ఇప్పుడున్నటువంటి కీర్ స్టార్మర్ పార్టీ ఇప్పుడు ఒక ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఇంతవరకు బ్రిటన్ చరిత్రలో 1939 తర్వాత ఎప్పుడూ ఓడని చోట ఓడింది. విషయం ఎవరై అక్కడ గెలిచిందంటే గ్రీన్ పార్టీ. ఈ గ్రీన్ పార్టీ అన్నటువంటిది ముస్లిం పార్టీ. గ్రీన్ కలర్ వాళ్ళది. ఆ కలర్‌తో పెట్టినటువంటి పార్టీ. ముస్లిముల అప్పీజ్‌మెంట్ పాలిటిక్స్ కోసం పెట్టిన పార్టీ. ముస్లిముల్ని అబ్యూజ్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ముస్లిముల కంటే ఒక పార్టీ ఉండాలని పెట్టినటువంటి పార్టీ. ఆ పార్టీకి సంబంధించినటువంటి కథ ఇప్పుడు కీలకమైంది. అది నడిపేటటువంటి ఎవరైతే ఆ పార్టీ డిప్యూటీ లీడర్ మొహుద్దీన్ అలీ స్వయంగా బంగ్లాదేశీ ముస్లిం. రాడికల్ బంగ్లాదేశీ ముస్లిం. అలాగే ఈ గెలిచిన తర్వాత అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు కూడా చేసుకొచ్చారు. తన భార్యకి బురకాతోనే అక్కడ తిరుగుతది. ఓవరాల్‌గా బ్రిటన్ ఇస్లామిక్ రాజ్యం 2050 దాకా అయ్యేటట్టు అక్కర్లేదనుకుంటా. ఈలోపే అయిపోతుందనుకుంటా.